ప్రణవ్ దేవికతో, ఆ అమ్మాయి వచ్చింది, అక్కడ ఉంది, మాట్లాడుతారా అని అడిగాడు. అలాగే. దేవిక లేచి అటు వెళ్ళింది. తన డ్రెస్ తీసి ధన్య బ్యాగులో పెట్టి స్కార్ఫ్ తీసి ముఖానికి చుట్టుకుంటుండగానే దేవిక తలుపు తీసుకుని అక్కడికి వచ్చింది. నర్మద మళ్ళీ కంగారుగా మొహం అటువైపు తిప్పుకుని స్కార్ఫ్తో కళ్ళు మాత్రం కనిపించేటట్లు కట్టుకుంటుంది. అయినా కంగారు తగ్గలేదు. నర్మద వెనుక నిలబడి, అమ్మాయి ఒకసారి ఇటు చూస్తావా అంది. నర్మద గొంతు మార్చి ఇంగ్లీష్లో మాట్లాడుతూ, వై వాట్ డూ యు వాంట్ అంది తెలుగు రాని అమ్మాయిలా. దానితో దేవిక మోగబోయింది. తెలుగు రాదా అడిగింది. క్యా బాత్ కరే, ఎనీ హెల్ప్? నో హెల్ప్. ఒకసారి నీ ముఖం చూపిస్తావా? ఐ డోంట్ నో తెలుగు, తెలుగు నై ఆతా. దేవికకి ఇక ఏం మాట్లాడాలో అర్థం కాలేదు. కనీసం మొహం చూస్తే అన్నా బాగుందేమో కనుక్కుందామని మళ్ళీ ఒకసారి మొహం చూపు అని అడిగింది. వాట్ ఆర్ యూ టాకింగ్? వై షుడ్ ఐ షో? దేవికకు ఏం మాట్లాడాలో అర్థం కాలేదు. తను మాట్లాడేది ఏమీ తనకు అర్థం కావటం లేదని అర్థం చేసుకుంది. ఒక్క నిమిషం అంటూ మొహానికి ఉన్న స్కార్ఫ్ను లాగపోయింది. నర్మద కంగారుగా వెనక్కి అడుగేసి, హే గో బ్యాక్, గో గో అవే అంది అరుస్తూ. దేవిక జంకి వెనకడుగు వేసి ఏమీ చేతకాని దానిలాగా నిలబడి, నీ భాష రాదు, నీ గొంతు బాగోలేదు, కనీసం నీ మొహమైనా చూశాడో లేదో, ఇంత బతుకు బతికి వాడికి ఇదేం కర్మ అంటూ గొణుక్కుంటూ ఉంటుంది. నర్మద తల్లిని అలా చూసేసరికి పగలబడి నవ్వాలనిపిస్తుంది. బలవంతంగా నవ్వు నాపుకుని పక్కకు తొలగి ఇక అక్కడ ఉండటం శ్రేయస్కరం కాదని తల్లి తన నడక గుర్తుపడుతుందేమో అని నడక మార్చి కూలుక్కుంటూ అక్కడి నుండి వచ్చేస్తుంది. ప్రణవ్, అత్తను ఇంటి దగ్గర వదిలే, నేను తర్వాత వస్తాను, పృథ్వీ భోజనాల తర్వాత అన్నాడు. దేవిక ఆ అమ్మాయి వెంట పడటం, ప్రణవ్తో కలిసి 2 సార్లు కామెంట్ చేయటం చూడలేక, ఎందుకురా, అత్త ఒపీనియన్ తీసుకుంటానన్నావు కదా అన్నాడు ప్రణవ్. ప్రణవ్, ఈ విషయం తర్వాత మాట్లాడుదాం. దేవిక కలుగ చేసుకుని, ఆ అమ్మాయి రూపమైనా చూశావా? పృథ్వీ పేలవంగా నవ్వాడు. ఆ నవ్వుకు మరింత బాధపడి, ఒరే, ఆ అమ్మాయి గొంతు నడక ఏం బాగాలేవు. ఆ మాటకి ముందు కూర్చున్న నర్మద చటుక్కున వెనక్కి తిరిగి చూసింది. మొహానికి గుడ్డ అడ్డంగా ఉండటంతో నర్మద అని తెలియలేదు. కానీ ఆ అమ్మాయి చూపుకు తడబడి, వగలాడి వయ్యారం భలే జోరు అంది. పృథ్వీ ష్ అన్నట్టు సైగ చేస్తే ప్రణవ్, చూపించు నీ వగలన్నీ వన్స్ మోర్ అని కంటిన్యూ చేసి ముసిముసిగా నవ్వాడు. పృథ్వీ తనను చూపి చాలన్నట్టు కంటితో సైగ చేశాడు. పృథ్వీ, పెళ్ళి ఒకరోజు ముచ్చట కాదు, నువ్వు మహారాజువి, నీకేం తక్కువ, కనీసం మాటలు కూడా రాని దానితో సంసారం ఎలా చేస్తావు అంది కారెక్కుతూ దేవిక. తనకు మాటలు రావని ఎవరన్నారు? అన్నీ వచ్చు, వెంటబడుతున్నాడని ఫోజు. సరే, రాజు మెచ్చింది రంభ, రాసి పెడితే తప్పించేదేముంది అంటూ పృథ్వీ తలపై చేయి పెట్టి అభిష్ట సిద్ధిరస్తు అని బండెక్కింది. మీరేంటి ఆంటీ అలా దీవించేశారు? డ్రైవ్ చేస్తూ అడిగాడు. నచ్చితే కొండ మీద కోతి పిల్లైనా అందంగా ఉంటుంది, నచ్చకపోతే అంతఃపురంలోని రాకుమారైనా వికారంగా ఉంటుంది. నర్మద, సంబోధించినందుకు ఐ యామ్ సారీ. ఐ లైక్ యువర్ ఆటిట్యూడ్. సాధారణంగా నాకు తెలిసిన అమ్మాయిల ఆటిట్యూడ్ ఎలా ఉంటుందంటే, తమను ఎదుటివారి కించపరిచినా మనసులోనే కుములుతారు తప్ప బయటపడి చెప్పలేరు. నీవలా కాదు. డేర్గా నేను నీకు ఉద్యోగం ఇస్తున్నానని తెలిసినా అడ్డుకున్నావు. అన్ని చోట్ల ఇది రాణించకపోయినా నిలబడటం అనేది గ్రేట్. హ్యాండ్స్ అప్. ఆ అమ్మాయిలలో మరొక ఆటిట్యూడ్ ఉంటుంది. ఎంతటి వారినైనా గౌరవించే మాట్లాడుతారు. అది మీ సంస్కారం. పృథ్వీ వాయిస్ మెసేజ్ విని రిప్లై ఇవ్వలేదు నర్మద. మళ్ళీ పృథ్వీ నుండే చిరునవ్వుతో నమస్కారం అని పోర్ట్రైట్ మెసేజ్ వచ్చింది. అయినా స్పందించలేదు. జడ పదార్థం అనుకున్నాడు. దేవిక ఇంటికి చేరక మునిపే నర్మదకు ఫోన్ చేసింది. హలో అనగానే మోభావంగా, ఏంటో చెప్పు అంది. అంత కోపం ఎందుకు? నువ్వలా చాకరీ చేయటం నాకిష్టం ఉండదు. చాకరీనా? ఈ మధ్య వెళ్ళటమే లేదు. మరి అబద్ధం ఎందుకు చెప్పావు? అబద్ధాలు ఏం కాదు, నిన్ను నొప్పించటం ఇష్టం లేక. సరేలే, నొచ్చుకోను, చెప్పు. పృథ్వీ నా మేనల్లుడు, మా వదిన కొడుకు, అమెరికా నుండి వచ్చాడు. అంత ఎగ్జైట్ అవసరమా? ఏదో నీకోసమే దిగినట్టు వచ్చి చాలా రోజులైందిగా. అదే గొప్ప.
వచ్చి చాలా రోజులైనా నా గురించి తెలుసుకుని నా వద్దకు వచ్చాడు. కొన్నంత అభిమానంతో చెప్పింది. ఏమి ఆశించినాడో. ఛీ, వక్రంగా మాట్లాడుకు. సర్లే, ఎక్కడున్నావు? అదేనే, పృథ్వీ నన్ను వాడితో తీసుకెళ్లాడు. మీలాంటి వాళ్లకు ఉద్యోగాలిస్తాడు. గొప్పగా అమాయకంగా చెప్పింది. అబ్బో, అవును, ఈరోజు అక్కడికే వెళ్ళాం. ఎక్కడికి? నాకేం తెలుసు, వాడి వెనక వెళ్ళటమే. ఆయన గారి గొప్ప చూడటానికా? అలా మాట్లాడికే, మంచివాడు, కాకపోతే చెప్పనుగా. అవును, చదువుకున్నావు కదా. ఊరి పేరు చూడలేదా? నడి రోడ్డుపై వదిలేస్తే ఏం చేసేదానివి? పోవే, అలా అంటే నా దగ్గర జవాబు లేదు. భగవంతుడే నన్ను మోసం చేశాడనుకుంటాను. అంత గొప్ప పోలిక వద్దులే. రేపు బెంగళూరుకి వెళ్తున్నాం, ప్రణవ్ దగ్గరికి. తల్లి గొంతులో చెప్పలేనంత ఆనందం. నిజమా? మరి నేను? కొడుకు దగ్గరికి వెళ్ళటానికి అవకాశం లేక తల్లి ఎంత బాధపడుతుందో నర్మదకు తెలుసు. అయ్యో, నువ్వు వద్దు, కంగారుగా అంది. అంత కంగారెందుకు? అసలు నాకు కూతురు ఉన్నట్టే చెప్పలేదే. ఏం? ఎందుకు? నీకు తెలుసు కదా, పృథ్వీని నాకు దూరం చేసిందే నాకు కూతురు పుడితే వాడికిచ్చి పెళ్లి చేస్తానేమో అనే భయంతో. మాట్లాడవు ఎందుకు? ప్రణవ్తో కంటే నా మనసులోని భావాలను నీకే చెప్పుకున్నాను. నువ్వు నన్ను అర్థం చేసుకోవా? తల్లి పడ్డ కష్టాలు నర్మదకు బాగా తెలుసు. ఓపికగా అన్నీ సర్దుకుపోయింది. వాళ్ళు వాడిన బట్టలు తమకు తెచ్చినా తాము బాగుండాలనే తప్ప ఆ బట్టలకు ఆశపడి కాదు. ప్రణవ్కు ఉద్యోగం వచ్చాక సుఖపడాలి అనుకుంది. కానీ వాడు మంచోడే. కానీ బెంగళూరుకి వస్తే నేను చూసుకుంటాను, వ్యవసాయం అయితే వద్దే వద్దు, పెట్టుబడి దండగా అనేవాడు. దానితో అమ్మా నాన్నకు అక్కడికి వెళ్ళటం అస్సలు ఇష్టం లేకపోయింది. వాడికి పల్లెటూరికి రావడమే ఇష్టం ఉండదు. తను మాత్రం అమ్మా నాన్న ఇష్ట ప్రకారం ఉండాలి అనుకుంది. అమ్మకి పృథ్వీ అంటే చాలా ఇష్టమని తనకు తెలుసు. కానీ ఇప్పుడు అతడే విచిత్రంగా తన వెంట పడుతున్నాడు. ఆ అమ్మేమో అసలు కూతురే లేదని చెప్పుకుంది. అమ్మ అన్నట్టు అతడు నిజంగా మంచివాడా? ఏమిటే మాట్లాడవు? ముసలాళ్ళని ఏం చేస్తావు? వాళ్ళని పృథ్వీ ఇంటికి తీసుకెళ్లాడు. ఓహో, కానీ నాకు బెంగళూరుకి రావాలని ఉంది. అన్నతో మాట్లాడాలి. ఏమనుకోకు, పృథ్వీకి పెళ్ళయ్యాక నాకు కూతురు ఉందని చెప్పేస్తాను. అప్పటి వరకు నేను అజ్ఞాతంలో ఉండాలా? ఎక్కువ రోజులు పట్టదులే. ఎవతో వగలాడిని ప్రేమించాడు, ఆ ఇష్టంగా అంది. ఫక్కున నవ్వింది. ఎందుకు? వగలాడి అన్నావు కదా, మీ పృథ్వీకి మంచి సెలక్షన్ రాదా? ఏంటో, ప్రేమ గుడ్డిది అంటారు కదా. వద్దని చెప్పకపోయావా? వాడిని ఏ విషయంలోనూ నేను కాదనలేను. ధన్యకి నర్మద తీరు నచ్చలేదు. పృథ్వీతో ఎందుకలా ప్రవర్తిస్తుందో అర్థం కాలేదు. ప్రేమ అని అడిగితే కాదంటుంది. ఆ రోజు గెట్ టుగెదర్ తర్వాత నర్మద రూమ్లోనే స్టే చేయాలనుకుంది. కానీ ఉండబుద్ధి కాలేదు. నర్మదతో తనకు 2 నెలల పరిచయం మాత్రమే. అభిప్రాయాలు కలిసి ఒకరినొకరు గౌరవించుకోవటంతో దగ్గరయ్యారు. కానీ తను ఎందుకలా ముసుగు వేసుకోవటం, డ్రెస్ ఎందుకు మార్చుకోవటం అర్థం కాలేదు. తనకు ఎందుకులే అని వెళ్ళిపోవాలనుకుంది. కానీ నర్మద పోనివ్వలేదు. తల్లితో మాట్లాడి వచ్చి ధన్య పక్కన కూర్చుంది. నీకు నాపై కోపంగా ఉందని తెలుసు. అలా ఏం లేదులే, కినుకుగా అంది. ఫోన్ ఓపెన్ చేసి తన దగ్గర ఉన్న ఫొటోస్ చూపెట్టింది. అందులో పృథ్వీ వాళ్ళ అత్తని చూసి ఆశ్చర్యపోయింది ధన్య. నర్మద ఆమెతో చాలా చనువుగా ఉంది. పొలంలో చెట్ల కింద వాళ్ళిద్దరూ కలిసి ఉన్నారు. దేవిక వైపు వేలిపెట్టి చూపిస్తూ, ఈమె ఎవరనుకున్నావు అడిగింది. పృథ్వీ వాళ్ళ అత్త, క్యాజువల్గా అంది. మా అమ్మ. ఆశ్చర్యపోయింది ధన్య. అవును, తెరిచిన ధన్య నోరు మూస్తూ అంది. కానీ పృథ్వీకి అత్త కూడా అవుతుందని నాకు ఈరోజే తెలిసింది. మొదట అమ్మను చూడగానే లేచి వెళ్ళాలనుకున్నా. ఎప్పుడైతే పృథ్వీ అత్త అన్నాడో ఆగిపోయాను. అమ్మ నాకు ఎందుకు ఈ విషయం చెప్పలేదు? ఇక్కడికి వస్తున్నట్టు కూడా నాకెందుకు చెప్పలేదు? అందుకే గబగబా ముసుగు వేసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోయాను. అమ్మ నన్ను కనుక్కోకూడదని డ్రెస్ మార్చాను. నిజంగా పృథ్వీకి నేనెవరో తెలీదా, లేక తెలిసి తెలియనట్టుగా నటిస్తున్నాడా అని నా అనుమానం. పృథ్వీ సార్ని చూస్తే అలా అనిపించదు. కానీ వాళ్ళ అమ్మా నాన్న మనల్ని చులకనగా చూశారు. కానీ పృథ్వీ సార్ మొహంలో హానెస్టీ ఉంది. ఏమో, వాళ్ళని నేను నమ్మలేను. అయినా నన్ను అలా తదేకంగా చూడటం నచ్చలేదు. మేనస్ ఉండద్దు. నేను కూడా నిన్ను అలాగే చూశాను. మనకు అంతకుముందు ఏమాత్రం పరిచయం లేదు.
కేవలం నీ డ్యాన్స్కి నేను ఫిదా అయిపోయాను. మరి అతడు మగవాడు, మరింత అట్రాక్ట్ అయ్యి ఉండవచ్చు. దానికి నర్మద ఏం మాట్లాడలేదు. కొంతసేపు మౌనంగా ఉంది. తర్వాత దీన్ని ప్రేమంటారా అని అడిగింది. నాకేం తెలుసు, భుజాలు ఎగరేసింది ధన్య. మా అమ్మకు అయితే ఇష్టం లేదు, అందుకే తనకు కూతురు లేదని చెప్పుకుందట. మా అమ్మను కాదని నేను ఏ పని చేయను. ధన్య, రేపు బెంగళూరు వెళ్దామా? బెంగళూరా? ఎందుకు? సరదాగా. ఏం సరదా? తెలియని ప్లేస్కి వెళ్ళటమా? ఎలాగో ఉద్యోగం వస్తే వెళ్లాల్సిందేగా. అది వేరు. ఇప్పుడు వెళ్ళి ఎక్కడ ఉంటాము? ఎక్కడ ఉండేది వద్దు, బస్సుకి వెళదాం. పొద్దున దిగి ఫ్రెష్ అప్ అయ్యి ఆ రోజు సాయంత్రానికి మళ్ళీ ఎక్కేద్దాం. అసలు ఎందుకు వెళ్ళాలి? తర్వాత చెప్తాలే. నర్మద తన అన్న ప్రణవ్కి ఫోన్ చేసింది. ప్రణవ్ ఫోన్ లిఫ్ట్ చేసి, హాయ్, బాగున్నావా అడిగాడు. బాగున్నాను. మరి నీవు? బాగున్నాను. అమ్మ చెప్పింది క్యాంపస్ సెలక్షన్లో సెలెక్ట్ అయ్యావట కదా. తెలిసి గమ్మున ఉన్నావా? అబ్బా, వర్క్ టెన్షన్లో ఉన్నాను లేవే. అంటే కంగ్రాట్స్ అని చెప్పడానికి కూడా తీరికలేదా? సారీ, డబుల్ కంగ్రాట్స్. నాకు అక్కర్లేదు పో. అడిగి చెప్పించుకోవాలా ఏమి? సరే పోనీ, ఏం కావాలో చెప్పు. డబ్బులు కావాలి. టూర్కి వెళ్తున్నారా? నర్మద ఇలాంటప్పుడు తప్ప సామాన్యంగా ఎప్పుడూ డబ్బులు అడగదు. అలాంటిదే. ఎంత కావాలి? 3 రోజుల ట్రిప్. ఇదిగో కొంచెం ఎక్కువ ఇవ్వు, నా ఫ్రెండ్కి కూడా పెట్టాలి. ఆ అమ్మా నాన్న బుద్ధులు పుణికిపుచ్చుకోబాకు. సరేలే. ఫోన్ పెట్టేసింది కినుకుగా. ఫోన్ మాట్లాడుతూనే ప్రాసెస్లో ఉన్నట్టుగా ఉన్నాడు. ఫోన్ పెట్టగానే అమౌంట్ అకౌంట్లో పడింది. మెసేజ్ చూసి నవ్వుకుంది. మళ్ళీ వెంటనే ఫోన్ చేసింది. అన్నా, మరొక పని ఉంది. ఏమిటి? రేపు నా ఫ్రెండ్ ఒక అమ్మాయి బెంగళూరుకు వస్తుంది. తనకు బెంగళూరు కొత్త. ఏదైనా హెల్ప్ కావాల్సి వస్తుందేమో. నీ లైవ్ లొకేషన్ షేర్ చెయ్యి, అవసరమైతే కాల్ చేస్తుంది. ఆడపిల్లనా? ప్రేమ దోమ అని ఏం పెట్టుకోకురోయ్. నచ్చితే చూడటమే కానీ వెంటపడ్డాలు ఏముండవు. అబ్బో, అవును, కట్నం తీసుకునే పెళ్లి చేసుకుంటాను. సిగ్గులే. నీకైనా అంతే. ఉన్నోడికే ఇచ్చి చేస్తా. మనసున్నోడికిరా, అమ్మా నాన్నల హాయిగా బతికేస్తారు. ఏమే, ప్రేమలో పడ్డావా? చిచ్చి, మాతాపితరుల వాక్పరిపాలకురాలిని. సంతోషించాములే. 3 స్టార్ హోటల్కి పృథ్వీని అమ్మా నాన్నలను తీసుకువచ్చాడు ప్రణవ్. పొద్దున్నే ఫోన్ చేసి దేవిక వస్తున్నట్టు చెప్పింది. నర్మద ఉన్నట్టుగా ప్రవర్తించవద్దని హెచ్చరించింది. దానితో పృథ్వీపై వ్యతిరేకత ఏర్పడింది ప్రణవ్లో. వాసు కొడుకును చూడగానే ప్రేమగా తడిమాడు. దేవిక పృథ్వీని చూపుతూ, వీడేరా నీకు పేరు పెట్టింది అని చెప్పింది అభిమానంగా. పృథ్వీ కరచాలనం కోసం చేయి చాపాడు. ప్రణవ్ అంటి ముట్టనట్టుగా పట్టుకుని వదిలేశాడు. దేవిక పృథ్వీతో మాట్లాడమని సైగ చేసింది. అయినా ప్రణవ్ ఏం పట్టించుకోలేదు. రాగానే వంటింట్లో సామాన్లు చూపెట్టు, వంట చేస్తాను అంది. అక్కడ కష్టపడినది చాలేదా? సరదాగా ఉండు, ఆర్డర్ పెడతాను, బయటికి వెళ్దాం అన్నాడు. పొద్దున టిఫిన్ ఆర్డర్ పెట్టి కాసేపు సరదాగా గడిపాక అందరూ కలిసి ఇలా వచ్చారు. తల్లిదండ్రులకు ఇష్టమైన వాటిని ఆర్డర్ పెట్టాడు ప్రణవ్. చివర్లో బిల్లు తెచ్చాడు బేరర్. పృథ్వీ అందుకోపోయాడు. వద్దు, నేను పే చేస్తాను అని ప్రణవ్ తీసుకున్నాడు. 3456 బిల్లు అని పైకి చదివాడు పృథ్వీ. అమ్మో, ఇంతనా? ఒకేసారి అన్నారు దేవికా వాసు. ఊరుకోండి, చుట్టూ చూస్తూ షేమ్ ఫీల్ అయ్యి అన్నాడు ప్రణవ్ కోపంగా. అది కాదురా, 10 మంది కూలీల ఆదాయం, 1 ఎకరాకు కలుపు తీసి ఉండొచ్చు అన్నాడు వాసు. దాంతో ప్రణవ్కు కోపం వచ్చింది. చాలే నాన్న, భలే మిగలబెట్టి సంపాదించారు. అన్ని ఏళ్ళు కష్టపడి సంపాదించి ఏం చేశారు? నోరు మీరా అంది దేవిక. ప్రణవ్, నువ్వు ఏమీ అనుకోకపోతే నేను ఒక మాట చెప్తాను. నేను చిన్నప్పుడు మీ అమ్మా నాన్న దగ్గర ఉండేవాడిని. మీ ఇంట్లో జనం ఎక్కువ మంది ఉండేవాళ్ళు. మీ నాన్న తన 2 చెల్లెళ్ళకి పెళ్లి చేశాడు. మీ తాతకు ఆరోగ్యం బాగుండేది కాదు. వ్యవసాయంతోనే వాళ్ళిద్దరినీ నెట్టుకొచ్చాడు. నిన్ను చదివించాడు, ఇల్లు కట్టుకున్నాడు. వ్యవసాయంలో మనం ఎప్పుడూ గొప్ప గొప్ప లాభాలను ఆశించకూడదు. మన అమ్మ ఇంటికి 10 మంది జనం వస్తే వండి పెట్టడానికి ఆలోచిస్తుంది. సరుకులు అయిపోయాయని అనుకుంటుంది. నాన్న అయినా మొన్ననేగా సరుకులు తెచ్చాము అంటాడు. నా ఫ్రెండ్స్ను తీసుకురావటానికి కూడా నేను మొహమాట పడేవాడిని.
నా ఫ్రెండ్స్లో వ్యవసాయం చేసేవాళ్ళు మాత్రమే ఇంటికి జనం వస్తే ఆలోచించరు. ఎందుకంటే వాళ్ళ ఇళ్లలో కావలసినంత బియ్యం ఉంటుంది, కాయగూరలు ఉంటాయి. మనకు తినటానికి అదే కదా కావాలి. డబ్బు పెట్టి కొనరు. అందుకని ఏమీ ఆలోచించకుండా ఆదరిస్తారు. మీ ఇంట్లోనే చూసుకో. మా నాన్న బాగా డబ్బు సంపాదించినా తల్లిదండ్రులను చూసుకోలేక మీ ఇంట్లో వదిలేశాడు. మీ అమ్మ నాన్న, మీ నానమ్మ ఇంతమంది పెద్దవాళ్ళు ఉన్నా ఏమాత్రం ఆలోచించకుండా ఉంచుకున్నారు. అంటే దానికి కారణం వాళ్ళ మనసే కాదు, వారు చేసే వృత్తి. అది వారికి బరువు అనిపించేలా చేయలేదు. మీ ఇంటికి ఎవరైనా వస్తే వెంటనే ఎసుట్లో బియ్యం వేస్తారు. ఉద్యోగస్తులైతే ఇంట్లో బియ్యం ఉన్నాయా లేదా అని చూసుకుంటారు. దానికి కారణం వారి నెల జీతాన్ని బట్టి వాళ్ళు జీవించాలి. ఎక్కువ అయితే వాళ్ళు భరించలేరు. నీవైనా ఈరోజు నలుగురికి హోటల్లో పెట్టగలిగావు. అదే 40 మంది మేము వచ్చి ఉంటే తీసుకురాగలిగేవాడివా? నీ నెల జీతం సరిపోయేదా? నీవే కాదు, నీకంటే ఎక్కువ సంపాదించే మా ఫ్రెండ్స్ని చూసా. మన జీవితాలు విలాసవంతంగా ఉంటాయి, కానీ ప్రశాంతంగా ఉండవు. వ్యవసాయంతో సంవత్సరం పొడుగునా 50,000 సంపాదించినా దానితోనే పిల్లలను చదివించుకుంటారు, ఇండ్లు కట్టుకుంటారు. అలా అని నేను నిన్ను వ్యవసాయం చేయమని అనను. నీ ఉద్యోగం నువ్వు చేసుకో. వ్యవసాయం చేసే వాళ్ళని ఆపకు, ప్రోత్సహించు. వ్యవసాయం అందరూ చేయలేరు. 300 ఖర్చు పెడితే వచ్చే భోజనానికి మనం 3,000 పైన పెట్టాము. ఆ పని రైతు చేయలేడు. ఇది వ్యాపారం, కానీ ఇది కూడా మనకు లాభమే. దీని ద్వారా బతికే వాళ్ళు ఉన్నారు. ప్రతి ఒక్కటి పనే. బాగా బతకటం అంటే సిటీలో ఉండటం కాదు. ఇలా అంటున్నానని ఏమీ అనుకోకు. పృథ్వీ చెప్పటం ముగించగానే ప్రణవ్ ఏం మాట్లాడలేదు. కానీ పృథ్వీకి షేక్ హ్యాండ్ ఇచ్చాడు. దేవిక ప్రణవ్ భుజం మీద చేయి వేసి, చెప్పానా పృథ్వీ బంగారు తండ్రి అని అంది. అప్పుడే వీళ్ళు కూర్చున్న సీటు పక్కన కూర్చుని ఉన్న అమ్మాయిలలో ఒకరు లేచి హడావిడిగా నిలబడటంతో టేబుల్పై ఉన్న ఫ్లవర్ వాచ్ కింద పడి పగిలింది. ఆ ఇద్దరూ పూర్తిగా స్కార్ఫ్తో మొహాన్ని కప్పివేసి ఉన్నారు. అందరూ వీరి వైపు చూశారు. అందులోని ఒక అమ్మాయి, ఐ విల్ పే అంది సర్వర్తో. సర్వర్ వెంటనే అక్కడ క్లీన్ చేశాడు. ఆ టేబుల్ నుంచి బయటకు రావటానికి ఒక అమ్మాయి అడుగు వేయబోతుంటే పృథ్వీ, ఆగండి, అక్కడ గాజు పెంకు ఉంది అన్నాడు. వెంటనే ముందుకు వచ్చిన పృథ్వీ చేతిని అందుకుని థ్యాంక్ యూ అని ఆ అమ్మాయి వెళ్ళిపోయింది. మరో అమ్మాయి కూడా వెనుకంటే వెళ్ళిపోయింది. ఇద్దరు బస్సులో ఎక్కి కూర్చున్నాక మొహానికి ఉన్న స్కార్ఫులు తీసేశారు నర్మదా, ధన్య. అమ్మయ్య, ఇప్పుడు క్లారిటీ వచ్చింది మా బావపై, రిలీఫ్గా ఫీల్ అవుతూ అంది నర్మదా. అబ్బో, వరుస పెట్టి పిలుస్తున్నావే కొంటిగా అంది ధన్య నర్మద మొహంలోని ప్రశాంతత చూసి. అబ్బే, అలాంటిదేమీ లేదు. మా అమ్మ మళ్ళీ బొట్టలో పడుతుందేమోనని అనుమానం. అయినా అంత ధైర్యంగా చేయందుకుని థ్యాంక్ యూ చెప్పావే. అతను చెప్పిన మాటలకు డైరెక్ట్గా అభినందించాలి అనిపించింది. కానీ అతనికి పెళ్ళి అయ్యే వరకు నేను కనిపించకూడదని అమ్మ చెప్పింది కదా. అతడు ఎలాంటివాడో తెలుసుకోవటానికి ఇంత దూరం వచ్చావా? ఆశ్చర్యంగా అడిగింది. అంతే కదా మరి అంది. కానీ ప్రయాణం చేసినంతసేపు కళ్ళు మూసుకుని అందుకే వచ్చిందా అన్న ఆలోచనలో పడింది.